అలా అలా ఫస్ట్ 1 ఇయర్‌లో చాలా వ్యాక్సిన్స్ ఉంటాయి. తర్వాత 15 మంత్స్‌కి బూస్టర్ డోస్ ఉంటది. 15, 16 మంత్స్‌కి బూస్టర్ డోస్ ఉంటది. ఫస్ట్ 2 ఇయర్స్‌లో మోస్ట్ ఆఫ్ ద వ్యాక్సిన్స్ అయిపోతాయి. మళ్ళీ 5 ఇయర్స్‌కి ఒక బూస్టర్ డోస్ ఉంటది. దెన్ 10 ఇయర్స్‌కి డిప్తీరియా, 10 ఇయర్స్‌కి టిటనస్, పర్టుసిస్ వ్యాక్సిన్ ఉంటది. సో, అలా అలా వ్యాక్సిన్స్ కంటిన్యూ అయితా ఉంటాయి. టీనేజ్‌కి వచ్చేసరికి కొన్ని వ్యాక్సిన్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ గర్ల్స్‌కి హ్యూమన్ హెచ్‌పివి వైరస్ అనే వ్యాక్సిన్ ఉంటది. సో, బూస్టర్ డోసెస్ తప్పనిసరి ఇప్పియాలి. బూస్టర్ డోసెస్ ఎందుకు ఇప్పియాలంటే వ్యాక్సిన్స్ రకరకాలు ఉంటాయండి. లైవ్ వ్యాక్సిన్స్ అని, ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అని. ఎస్పెషల్లీ ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ మనము ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ ఇచ్చినప్పుడు బూస్టర్ డోసెస్ తప్పనిసరి ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి బూస్టర్ డోస్ ఇమ్యూన్ రెస్పాన్స్‌ని పెంచుకుంటా పోతది. బాడీ ఇమ్యూన్ రెస్పాన్స్‌ని పెంచుకుంటా పోతది. అందుకు కంపల్సరీ ఇనాక్టివేటెడ్ వైరసెస్ వ్యాక్సిన్స్ ఇచ్చినప్పుడు బూస్టర్ డోసెస్ తప్పనిసరి ఇవ్వాలి.